హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మనసు యొక్క స్థితులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్షి తటవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడంకి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, తటవర్తి రాజలక్ష్మి గారు రాసిన మనసు యొక్క స్థితుల గురించి మనం తెలుసుకుందాం. మరి రోజు మనం ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము. మరి జ్ఞానం వింటున్నా మానవులు లోకంలో ప్రతిరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. కానీ తెలుసుకున్నవి కొంతమంది ఏమి చేయకుండా అలా ఉండిపోతారు, కొంతమంది విన్న విషయాలు మర్చిపోతారు, కొంతమంది ఆ విషయాల ద్వారా ఎన్నో నేర్చుకుని జీవితంలో పురోగతిని సాధిస్తారు. మరి కారణం ఏమిటి? మానవుల్లో ఇలాంటి తేడాలు ఎందుకున్నాయి, అందరూ ఒకేలాగా ఎందుకు ఉండట్లేదు అని ఆలోచిస్తే, మీరు గమనిస్తే వారి యొక్క మనస్థితులను బట్టే వారి ప్రవర్తన ఉంటుంది. అంటే మానవుని యొక్క ప్రవర్తన వారి యొక్క మనోస్థితిని బట్టే ఉంటుంది. మరి జ్ఞానం వారి ప్రవర్తన బట్టే వారు జ్ఞానం ఆధారపడి కూడా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ ప్రవర్తన చూస్తే వాళ్ళు ఎంత జ్ఞానవంతులో మనకు అర్థమైపోతుంది. మరి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు, మరి జీవులు జన్మ తీసుకొని చివరిగా మానవ జన్మ తీసుకుంటున్నాయి. మానవ జన్మలో మరి చివరిగానే మానవ జన్మలోకి రావటం జరుగుతుంది. 84 లక్షల జీవరాశుల్లో మరి ఆత్మగా పాఠాలు నేర్చుకుంటూ, అలాగే అనుభవాలు పొందుతూ, మరి చివరిగా జంతు జన్మ తర్వాతే మానవ జన్మ తీసుకోవటం జరుగుతుంది. మరి మానవ జన్మ తీసుకున్న మానవుడి జీవిత లక్ష్యం ఏమిటి, మరి జీవిత గమ్యం ఏమిటి? మానవ జన్మ తీసుకున్నాక మన జీవిత లక్ష్యం ఏమిటి అంటే పూర్ణాత్మగా ఎదగటం. అదే గమ్యం ఏమిటి అంటే సత్య లోకాన్ని చేరటం. మరి ఇది తెలుసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చెయ్యాలి. కానీ కలియుగంలో చాలా మంది ఈ మానవ జన్మ ఎందుకు అంటే ఎంజాయ్ చేయటానికి, సుఖాలు అనుభవించటానికి, భోగాలు అనుభవించటానికి అన్నట్టుగానే జీవిస్తున్నారు. లోకంలో ఎవరిని చూసినా మానవ జన్మ దేనికి అంటే సుఖాలు అనుభవించటానికి, భోగాలు అనుభవించటానికి అన్నట్టుగా జీవిస్తున్నారు. కానీ పత్రిజీ లాంటి సద్గురువులు మన జీవితంలోకి రావటం వల్ల మీరు మీ గమ్యం ఏమిటో, మీ లక్ష్యం ఏమిటి, అంటే సత్యం అంటే ఏమిటి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, మోక్షాన్ని పొందే మార్గం ఏమిటి అని మనం ఆ గురువుని పొందినాకే తెలుసుకున్నామండి. అంటే అసలు సత్యము అంటే తెలీదు, అసత్యాన్నే మనం ఆరాధిస్తూ ఉన్నాము. సత్యం అంటే పత్రిజీ గారు వచ్చాకే సత్యం అంటే ఆత్మ, ఆత్మే పరబ్రహ్మము అని తెలుసుకున్నాం. అలాగే మరి ధర్మంని ఎలా ఆచరించాలో తెలుసుకున్నాము. ధర్మాన్ని ఎలా ఆచరించాలి అంటే మనకు బాధ కలిగించే ఏ పనైనా ఇతరులకు చేయకుండా ఉండటమే ధర్మము అని చెప్పారు. అలాగే గమ్యం ఏమని చెప్పారు? మన గమ్యం సత్యలోకం చేరటం. మన లక్ష్యం ఏమని చెప్పారు? పూర్ణాత్మగా ఎదగటమే అని చెప్పారు. ఎప్పుడు ఇవన్నీ సద్గురువు దగ్గర మనం తెలుసుకున్నాము. మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన మార్గంలో పురోగమనం ఉంటుంది. అంటే మానవుడి పురోగమనం మనసు వల్లనే ఉంటుందట. మనసు ప్రపంచం వైపు తిరిగితే పురోగమనం ఎలా ఉంటుంది అంటే మందకొడిగా సాగుతుంది. అంటే ఈ మనసుని మనం ప్రపంచం వైపు తిప్పినంతసేపు మానవుడికి ఈ ఆత్మ పురోగమనం అనేది చాలా మందకొడిగా సాగుతుంది. ఎప్పుడైతే మనసుని ఆత్మ వైపు తిప్పితే మనం పురోగమనం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆత్మ పురోగమనం ఆత్మ వైపు తిప్పినప్పుడు స్పీడ్గా ఉంటుంది. అందుచేత ముందు మన మనసు గురించి తెలుసుకుందాం. మానవుడి యొక్క మనసు పంచ అవస్థల్లో ఉంటుందండి. అంటే పంచ అవస్థలు అంటే స్థితులు, 5 స్థితుల్లో మానవుడి యొక్క మనసు ఉంటుందట. 1 స్మృతి, 2 మతి, 3 బుద్ధి,
4 ప్రజ్ఞ, 5 ప్రతిభ. అంటే ప్రతి మానవుడి యొక్క మనస్సు స్థితులు ఎలా ఉంటాయి అంటే అండి, మొట్టమొదటిది ఏమిటి అంటే స్మృతి, రెండవది మతి, మూడవది బుద్ధి, నాలుగవది ప్రజ్ఞ, ఐదవది ప్రతిభ. వాటి గురించి కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. మానవుని యొక్క మనసు 5 రకాలుగా ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు స్మృతి అంటే ఏమిటి అంటే మనం తెలుసుకున్న విషయాన్ని గుర్తుంచుకోవటమే స్మృతి. మనం ఏ విషయాన్నైతే తెలుసుకుంటున్నామో ఏదైనా సరే, అది ప్రాపంచికం అవ్వచ్చు, ఆధ్యాత్మికం అవ్వచ్చు, దాన్ని గుర్తుంచుకోవటమే స్మృతి. అంటే విషయాలు సేకరించేది మనసే కాబట్టి ఆ గుర్తుంచుకునేది కూడా మనసే. మనం ఏదైనా తెలుసుకున్నప్పుడు మరి విషయాలన్నీ ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ సేకరించేది మనసే. ఆ మనసే గుర్తుంచుకుంటుంది. మరి గమనిస్తే మనం చిన్నతనంలో జరిగిన విషయాలు, నేర్చుకున్న విషయాలు, కంఠస్థం చేసిన పద్యాలు, అలాగే ఎక్కాలు బాగా గుర్తుండిపోతాయి. చూడండి, చిన్నప్పుడు మనం స్కూల్లో చదివేటప్పుడు వేమన పద్యాలు, సుమతి శతకం, ఆ పద్యాలు మరి చదువుకున్నవి ఇప్పటికి కూడా టకటగా చెప్పగలుగుతున్నాము అంటే అవి స్మృతిలో ఉండిపోయాయి కాబట్టి చెప్పగలుగుతున్నాం. అలాగే చూడండి, రెండో ఎక్కం చెప్పమంటే ఎవరైనా సరే ఇప్పుడు కూడా ఎన్నేళ్ళు వచ్చినా, 60 వచ్చినా, 70 వచ్చినా చిన్నప్పుడు చదువుకున్న ఎక్కాలు టకటగా చెప్పగలుగుతారు. ఎందుకంటే అవి స్మృతిలో, మనసులో ఫీడ్ అయిపోయాయి కాబట్టి. అంటే ఎందుకంటే చిన్న వయసులో మనం బాహ్య విషయాల మీద ఆసక్తి ఉండదండి. బాహ్య విషయాలు అంటే ఏమిటంటే ఎవరి గురించి, పక్క వాళ్ళ గురించి ఆలోచించరు కదా. వాడు ఏం చదువుకోవటం, లేకపోతే ఆటలు, వాడి మనసులో ఇంకా వేరే విషయాలు ఏవి ఉండవు కాబట్టి ఏకాగ్రతతో విన్నాడు కాబట్టి అప్పుడు చదివిన పద్యాలు కానీ, అప్పుడు చదివిన ఎక్కాలు కానీ అలా గుర్తుండిపోతున్నాయి. అంటే ఆ స్మృతిలో అలా ఉండిపోయాయి. అంటే అప్పుడు స్మృతిలో స్పృహ అనేది ఎక్కువగా ఎరుకలో ఉంటుందండి. అంటే అప్పుడు ఎరుక వస్తుంది. మరి బాహ్య విషయాల మీద చింత లేకుండా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినా కానీ, విన్నా కానీ, గురువుల ద్వారా మరి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నా కానీ, ఇప్పుడు పత్రిజీ గారి సందేశాలు ఉన్నాయి, రాఘవరావు గారు, రాజలక్ష్మి గారు రోజు జూమ్లో సందేశాలు ఇస్తున్నారు. అవి విన్నప్పుడు అంటే ఎలా వినాలి మనం, అవి ఏకాగ్రతతో విన్నప్పుడు స్మృతిలో అలా ఉండిపోతాయి. పత్రిజీ గారు ఎక్కడో వైజాగ్లో ఒక మాట చెప్పారు, ఇప్పటికీ మన స్మృతిలో ఎలా ఉండిపోతుంది, అది మనం ఏకాగ్రతతో విన్నాం కాబట్టి అలా స్మృతిలో ఉండిపోతుంది. ఏమని చెప్పారు వైజాగ్లో క్లాస్ చెప్పేటప్పుడు, మీ కష్టాలు, నష్టాలు, మరి వచ్చే మీ ఇబ్బందులన్నీ ఆధ్యాత్మిక ఎదుగుదల సోపానాలు అన్నారు. అంటే ఆ విషయం మన మనసులో ఎలా ఫీడ్ అయిపోయింది, ఎప్పుడైనా మనం అది గుర్తుంచుకుంటున్నాం కదా. అంటే మనం అక్కడ పత్రి సార్ చెప్పింది ఏకాగ్రతతో విన్నాం కాబట్టి మన మనసులో అది ఫీడ్ అయిపోయింది. అలాగే చుట్టూ నలుగురు ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక పుస్తకం చదివామండి, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, చుట్టూ ఉన్నారు, వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారు, అవన్నీ మనకెందుకులే అని ఒక పుస్తకం, ఆధ్యాత్మిక పుస్తకం చదువుతున్నప్పుడు అది మనకు ఏకాగ్రతతో మనసులోకి వెళ్ళదు. ఎందుకంటే చుట్టూ ఉన్నవి వింటున్నాం కాబట్టి అవి ఏకాగ్రతతో. అంటే అప్పుడు మనసు పక్కవాడి మీద దృష్టి ఉంటుంది కాబట్టి మనకు ఏకాగ్రతతో ఆ పుస్తకం చదివిన మనసుకి స్మృతిలోకి వెళ్ళదు. అంటే ఆ స్మృతిలోకి వెళ్ళినా అవి గుర్తుండవు. నలుగురిలో కూర్చొని పుస్తకం చదివినప్పుడు మనకి ఏకాగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి అది చదివినా గుర్తుండదు. అంటే ఏకాగ్రతతో చదివిన విషయాలు మాత్రమే మీ స్మృతిలో ఉండిపోతాయి, అంటే జ్ఞాపకాలలో ఉండిపోతాయి. అంటే అందుకే గురువు చెప్పిన విషయాలు ఎప్పుడు మనం ఏకాగ్రతతో వినాలి. ఏ విషయాన్నైనా గురువు చెప్పినప్పుడు ఏకాగ్రతతో వింటే అది ఇక మర్చిపోము, స్మృతిలో అలా మిగిలిపోతుంది కాబట్టి మర్చిపోము. చిన్నప్పుడు చదివిన ఎక్కాలు, పద్యాలు స్మృతిలో ఎలా ఉండిపోయాయో ఇప్పుడు గురువు చెప్పిన విషయాలు, ఆ సందేశాలు మనం ఏకాగ్రతతో విన్నప్పుడు అవి మన స్మృతిలోకి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ స్మృతి అంటే మనం గురువుల ద్వారా విన్న జ్ఞానాన్ని కానీ, ఆధ్యాత్మికంగా చదివే పుస్తకాలు కానీ ఏకాగ్రతతో చదివినప్పుడు, ఏకాగ్రతతో విన్నప్పుడు అవి మన స్మృతిలో ఉండిపోతాయి అనేది స్మృతి గురించి తెలుసుకున్నాం. తర్వాత మతి.
మతి అంటే జరగబోయే విషయాల గురించి ఊహించుకోవటం. మతి అంటే మన మనసు ఎప్పుడు మరి గతానికైనా వెళుతుంది, భవిష్యత్తు వెళుతుంది. జరగబోయే విషయాలు గురించి ఎందుకు ఆలోచించాలి? జరగబోయే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎవరైనా జరగబోయే విషయాల గురించి కానీ, జరిగిన విషయాల గురించి కానీ మాట్లాడేటప్పుడు వారి మాటల్లో ఎన్నో తప్పులు దొర్లుతూ ఉంటాయి. చూడండి, మనం గతానికి వెళితే బాధ, భవిష్యత్తు తలుచుకుంటే భయం అని పత్రిజీ గారు మనకు చెప్పేశారు. కర్మ సిద్ధాంతం చెప్పారు. ఏమని చెప్పారు? నువ్వు గతాన్ని తలుచుకున్నందువల్ల నీకే లాభమో ఉండదు. అంటే గతాన్ని ఎవరైనా చూడండి, గతం గురించి చెప్పేటప్పుడు మరి సంతోషకరమైన విషయాలు గుర్తుంచుకోరు, బాధాకరమైన విషయాలే ఎక్కువ గుర్తుంచుకుంటారు. ఆ బాధాకరమైన విషయాలు పదే పదే తలుచుకోవటం వలన బాధ తప్పే ఏ ప్రయోజనము ఉండదు అని యోగీశ్వర్లు ఎవరైనా ఏం చెబుతున్నారు అంటే, నువ్వు వర్తమానంలో జీవించాలి అని చెప్పారు. అంటే గతానికి వెళ్తే బాధ, భవిష్యత్తుకి వెళ్తే భయం. చాలా మంది చెబుతూ ఉంటారు. ఇప్పుడు మేము ధ్యాన మార్గంలో చాలా ఆనందంగా ఉన్నామండి, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏ రోగాలు వస్తాయో, మన మా పిల్లలు మమ్మల్ని సరిగా చూస్తారో లేదో అని భయపడుతూ ఉంటారు. కానీ పత్రిజీ గారు జీవితంలోకి వచ్చాక ఆయన కర్మ సిద్ధాంతం చెప్పేశారు. ఏమని? గతాన్ని బట్టి వర్తమానము, వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు. నువ్వు ఈ కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాక నువ్వు వర్తమానంలో ఎవరికి అపకారం చేయనప్పుడు నీ భవిష్యత్తు బంగారంగానే ఉంటుంది అని చెప్పారు. చూడండి, వాల్మీకి మహర్షిని మనం ఉదాహరణగా తీసుకుందాం. రత్నాకరుడుగా ఉన్నప్పుడు ఎన్నో దారి దోపిడీలు చేశాడు, ఎన్నో జంతువుల్ని హింసించాడు, ఎన్నిటినో బాధ పెట్టాడు. మరి అవన్నీ చేయటం వలన నారద మహర్షి ఆయన జీవితంలోకి సద్గురువుగా వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నాయన నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా, మరి ఈ పాపాలు చేస్తున్నప్పుడు నీకు ఎంతో పాపకర్మలు వస్తాయి, మరి ఆ కర్మల ఫలితం అనుభవిస్తావా అంటే, నువ్వు ఎందుకు ఇన్ని పాపకర్మలు చేస్తున్నావు అంటే, నా కుటుంబం కోసం చేస్తున్నాను అంటాడు రత్నాకరుడు. సరే, నువ్వు నీ కుటుంబం పోషణ కోసం చేస్తున్నావు, వెళ్ళి నీ కుటుంబానికి వెళ్ళి నీ భార్య పిల్లల్ని నీ పాపంలో భాగం పంచుకుంటారేమో, వెళ్ళి అడిగిరా అంటాడు. అప్పుడు రత్నాకరుడు ఇంటికెళ్ళి భార్యని పిల్లల్ని అడుగుతాడు, నేను మీకోసమే కదా ఇన్ని పాపకార్యాలు చేశాను, నా పాపకర్మల్లో మీరు భాగం పంచుకుంటారా అని అడిగితే, కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత మీది అయినప్పుడు పాపకర్మల్లో నేను ఎందుకు భాగం పంచుకుంటాను అనగానే, అప్పుడు నారద మహర్షి దగ్గరికి వచ్చి, నేను పాపాల్లో భాగం పంచుకోనన్నారు నా భార్య పిల్లలు అని చెప్పగానే, చూసావా నాయనా, నువ్వు చేసిన పాప కర్మలు నువ్వే అనుభవించాలి కానీ ఎవ్వరూ అనుభవించరు అని వర్తమానంలో ఏం చేయించాడు? తీవ్ర ధ్యాన సాధన చేయించాడు. మరి వర్తమానంలో కిరాతకుడుగా ఉన్న రత్నాకరుడు గతంలో కిరాతకుడు, వర్తమానంలో ఏం చేశాడు? తీవ్ర సాధన చేశాడు. తీవ్ర సాధన చేయటం వల్ల భవిష్యత్తులో ఏమయ్యాడు? గొప్ప మహర్షి అయ్యాడు. అంటే వర్తమానాన్ని బట్టే భవిష్యత్తు అని చెప్పడానికి పత్రిజీ గారు ఇదే కారణం. వర్తమానంలో ఆయన తీవ్ర సాధన చేయటం వల్ల రామాయణం రాయకముందే రామాయణ మహాకావ్యాన్ని రచించగలిగాడు. అంటే మన వర్తమానంలో మనం జీవించే విధానాన్ని బట్టి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరైనా మన దగ్గర కూర్చొని మనం ఒక టాపిక్ గురించి చెబుతుంటే వాళ్ళు డైవర్ట్ చేసి వేరే టాపిక్ మాట్లాడారనుకోండి, అప్పుడు నీకు మతి లేదా, నేనేమంటున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అంటారు కదా. నలుగురిలో కూర్చున్నప్పుడు మనం మాట్లాడే టాపిక్ను వదిలేసి వాళ్ళు వేరే మాట్లాడినప్పుడు నీకేమన్నా మతి ఉందో లేదా అని అంటారు. అలాగే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటారు. అంటే అప్పుడు నీ మతి అరే వర్తమానంలో లేదు అని లెక్క. అంటే మనం మాట్లాడేది వేరే విషయం మాట్లాడారు అంటే వర్తమానంలో మన మతి లేదనే లెక్క. అలాగే ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకొని బాధపడటం, జరగబోయే విషయాల గురించి ఆలోచించటం, భయపడటం, మరి ఇలాంటి మానసిక స్థితిలో మీరు ఉంటారు. అంటే ఈ మతి వలన గతానికైనా వెళతారు, భవిష్యత్తుకైనా వెళతారు. మరి ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన మీరు వర్తమానంలో జీవించాలి. వర్తమానం మీరు సరిగా ఉంటే మీ భవిష్యత్తు ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. రత్నాకరుడు అంత పాపాతి పాప కార్యాలు చేసినప్పటికీ వర్తమానంలో సాధనం చేయటం వలన భవిష్యత్తులో మహర్షి అయినట్టే,
మన వర్తమానంలో చేసే పనులను బట్టి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అందుకే జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించవద్దు, జరగబోయే విషయాల గురించి ఊహాగానాలు చెయ్యొద్దు. మరి వర్తమానంలో జీవించగలిగితే మాన మానసిక స్థితి ఎప్పుడూ మనం తెచ్చుకోవాలి. మనం వర్తమానంలో జీవించే మానసిక స్థితిని తెచ్చుకోవాలి. అప్పుడు మీ మతి సరిగ్గా ఉంటుంది, వర్తమానంలో జీవిస్తారు. మరి వర్తమానంలో జీవించాలి అంటే మన మనస్థితి సరిగా ఉండాలి అంటే పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం తీవ్రంగా చేయవలసిందే. ఇక 3వ పాయింట్కి వచ్చేటప్పటికి మరి బుద్ధి అంటే మరి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది బుద్ధి. ఏ విషయం అన్నా జరగండి, మరి బుద్ధే నిర్ణయం తీసుకుంటుంది. వర్తమానంలో జరిగే ప్రతి విషయంలో సరైన నిర్ణయం తీసుకునేది బుద్ధి. మరి తొందరపాటు ఉన్నవారికి, అహంకారులకు, అజ్ఞానంలో ఉన్నవారికి బుద్ధి సరిగా పనిచేయదు. అందుకే అహంకారం ఎప్పుడూ ఉండకూడదు అని చెప్తూ ఉంటారు ఎవరైనా మహాత్ములు కానీ, యోగీశ్వరులు కానీ. అహంకారం ఉండకూడదు. కొందరు సాధారణంగా ఆలోచిస్తూ కొంత జ్ఞానం ఉన్నప్పుడు, మరి పూర్వజన్మ వాసనలు, కర్మలు, సంస్కారాలు మంచివైనప్పుడు బుద్ధి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే పూర్వజన్మ వాసనలు అంటే గత జన్మలో వాసనలు అంటే వాసనలు అంటే ఇష్టాలు. నాకు అది ఇష్టమండి, ఇది ఇష్టమండి అని చిన్నప్పుడే చెబుతూ ఉంటారు చూడండి. వాసనలు అంటే ఇష్టాలు, అంటే సంస్కారాలు అంటే అలవాట్లు, కర్మలు గతంలో చేసిన కర్మలను బట్టి, గతంలో ఉన్న అలవాట్లను బట్టి, గతంలో చేసుకున్న అలవాట్లు, చేసిన కర్మలను బట్టి కొంతమందికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు బుద్ధి. అంతేకాదు బుద్ధి బాగా పనిచేస్తే లోక కళ్యాణకరమైన పనులు కూడా చేస్తారండి. అలాగే పశుపక్షాదులకు కూడా బుద్ధి ఉంది, కానీ చాలా స్వల్పంగా ఉంది. ఆ పశుపక్షాదులు ఆ బుద్ధిని దేనికి ఉపయోగిస్తాయి అంటే ఆహారం సంపాదించుకోవటానికి, అలాగే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు మరి అవి జాగ్రత్త పడటానికి మాత్రమే బుద్ధిని ఉపయోగిస్తాయి. ఆహారం కావాలన్నప్పుడు ఎంతో బుద్ధిగా అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. చూడండి, ఒకసారి సునామీ వచ్చినప్పుడు పశుపక్షాదులంతా, అక్కడ జంతువులు కానీ పక్షులు కానీ అన్నీ పారిపోయాయట. మానవులే అక్కడ చనిపోవలసి వచ్చింది. అంటే మానవుడే బుద్ధి ఉపయోగించలేకపోయాడు, పశుపక్షాదులన్నీ బుద్ధి ఉపయోగించి తప్పించుకున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే చిన్నపాటి బుద్ధి స్థితిలో జంతువులు ఉంటాయి. ఆ 2 విషయాల్లోనే ఆహారం సంపాదించుకోవడానికి, ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే బుద్ధిని ఉపయోగిస్తాయి. కానీ మానవుడు బుద్ధి కలిగి ఉంటాడు అంటే పూర్ణ స్థాయిలో మానవుడికి బుద్ధి ఉంది. కారణం వాళ్ళ బుద్ధి మరి ఏ స్థాయిలో ఉందో ఎలా చెప్పవచ్చు అంటే, వాడు తీసుకునే ఆహార వ్యవహారాలను బట్టి, అంటే ఆహారం వ్యవహారాలను బట్టి, అంటే తప్పుడు పనులు చేస్తే, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరైనా ఏమంటారు అంటే నీకు బుద్ధి లేదా అంటారు. ఎందుకంటే మరి మాంసాహారం తింటారు, వ్యవహారాలు సరిగా లేనప్పుడు ఏమి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఒక వ్యాపారం చేయనివ్వండి, ఒక వ్యవసాయం చేయనివ్వండి, ఒక ఉద్యోగం చేయనివ్వండి, మరి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు నీకు బుద్ధి లేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ గమనిస్తే కొంతమంది ఎదుటివాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా తొందరపడి నిందలు వేస్తూ ఉంటాడు. వాడు చాలా మంచివాడే అయినా కానీ ఇది బుద్ధి సరిగా పనిచేయక ఎదుటివాడి మీద నిందలు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాడి గురించి తెలుసుకొని అయ్యో నా బుద్ధి తక్కువై వాడిని ఇలా అన్నాను కదా అని తర్వాత బాధపడతాడు. అంటే తర్వాత బాధపడి నన్ను క్షమించు అంటాడు. ఎందుకంటే ఆ నిర్ణయం ఆ మాట్లాడే ముందు వాడికి లేకపోవటం వల్లనే వాడిని మీద వాడు తొందరపడి నిందలు వేశాడు. అలాగే మీ కర్మలు మంచివైనప్పుడు నువ్వు చేసే ప్రతి పని, కర్మ అంటే చేసే ప్రతి పని లోక కళ్యాణకరమైన పనులైనప్పుడు ఎదుటి వారి మీద ఎప్పుడు నిందలు వేయరు. అప్పుడు మీ బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది.
ఈ బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. అటువంటి వారు ఎప్పుడు ఏమనుకుంటారు అంటే పక్కవాడికి సహాయం చెయ్యాలి, నా వలన ఇతరులు సహాయం పొందాలి అంటే, లేదా సహాయం చేస్తాడా లేదా అని ఎప్పుడూ ఎదురు చూడరు. నేను సహాయం చెయ్యాలి అనుకుంటాడు, కానీ నాకు వాడు సహాయం చేస్తాడా లేదా అని ఎప్పుడూ ఆలోచించడు. అంటే ఎదుటివాడి నుంచి ఏమీ ఆశించకుండా చేస్తాడు. ఎప్పుడు బుద్ధి ఉన్నవాడు నా బుద్ధి ఎప్పుడూ పక్కవాడిని బాగు చేయాలి అని ఉంటుంది, కానీ అలాంటి వారు చేసే పనులకు బుద్ధి ఉన్నవారు ఎదుటి వారికి లోక కళ్యాణకరం కోసం పని చేసే వారికి ప్రకృతి సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రకృతి అంటే భగవంతుడు, ఆ భగవంతుడి సహకారం ఎప్పుడూ ఉంటుంది. మరి మీరు మంచి పనులు చేసినప్పుడు మీ బుద్ధి సద్బుద్ధి అవుతుంది. అదే చెడ్డ పనులు చేస్తే దుష్టబుద్ధి అవుతుంది. అంటే ఎదుటి వాడిని హింసించినా, ఎదుటి జీవుల్ని హింసించినా, ఎదుటివాడిని ఇప్పుడు చూడండి, తన కింది వారిని ఎంతో బాధ పెడుతూ ఉంటారు. అంటే అప్పుడు బుద్ధి దుష్ట బుద్ధి అవుతుంది. చూడండి, రాక్షసుల్ని చూసాం, దేవతల్ని చూసాం. రాక్షసుల బుద్ధి ఎప్పుడు దుష్ట బుద్ధిగానే ఉంటుంది. వాడు లోకంలో అందరినీ హింసించాలనే చూస్తాడు. వాడు భగవంతుణ్ణి, దేవతల్ని కోరుకున్న కోరికలు కూడా వాళ్ళు ఎలా ఉంటాయి అంటే, ఈ సృష్టిలో నాకు ఎవ్వరి చేత చావు రాకూడదు అని, అంటే పగలు కానీ రాత్రి కానీ. అలాగే శత్రువులు మానవుడి చేత కానీ, మళ్ళీ అలాగే జంతువుల చేత కానీ, ఏ ఆయుధం చేత నేను చావకూడదు అనే వరం పొందిన హిరణ్యకశిపుడు ఏమయ్యాడండి? నరసింహావతారంలో వచ్చి వధించాడు. అంటే దుష్ట బుద్ధితో ఉన్న రాక్షసుల కోరికలన్నీ అలాగే ఉంటాయి, సద్బుద్ధితో ఉన్న దేవతల కోరికలన్నీ లోక కళ్యాణం కోసమే ఉంటాయి. దీనికి మనం ఇక్కడ ఉదాహరణ తెలుసుకుంటే, రాక్షసులు దేవతలకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు రాక్షసులు ఎప్పుడు ఓడిపోతుంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, మరి మహాదేవ, మీరు ఎప్పుడు దేవతలనే గెలిపిస్తున్నారు, మీరు దేవతల పక్షపాతి అని అన్నారట. సరేలే, నేను దేవతల పక్షపాతనో రాక్షసుల పక్షపాతనో రేపు మా ఇంటికి విందుకు రండి అని బ్రహ్మదేవుడు ఇద్దరిని పిలిచాడట. ఒకవైపు పంక్తిలో రాక్షసులు కూర్చున్నారు, ఒకవైపు పంక్తిలో దేవతలు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు పంచపక్ష పర్వాణాలు విస్తరలో వడ్డించారట. వడ్డించినప్పుడు బ్రహ్మదేవుడు ఒక కండిషన్ పెట్టాడట. ఏమని కండిషన్ పెట్టాడు అంటే, మీ చెయ్యి ఫోల్డ్ కాకుండా, ముడుచుకోకుండా మీరు భోజనం చెయ్యాలి అని చెప్పాడట. అప్పుడు రాక్షసులు ఏం చేశారు అంటే, మరి చేత్తో తినటానికి వీలు కాదని మొహం ఇస్తర్లో పెట్టి మొహంలోకి కళ్ళల్లోకి అంతా ఆహారాన్ని చేసుకున్నారట. మరి దేవతలు ఏం చేశారు, నేను తినకపోయినా నా పక్కవాడు తింటే నా చాలు అని ఈ చేత్తో తీసి పక్కవాడి నోట్లో పెట్టాడట. ఈ ప్రక్కవాడు ఆ పక్కవాడికి, అలా దేవతలంతా సంతృప్తిగా భోజనం చేశారంట. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవతలు నేను ఎలా ఉన్నా పక్కవాడు బాగుండాలి అని కోరుకుంటాడు, అంటే లోక కళ్యాణకరం కోసమే చేస్తూ ఉంటాడు. రాక్షసులు తన స్వార్థంతో జీవిస్తారు. కాబట్టి రాక్షసుల బుద్ధి దుష్టబుద్ధి, దేవతల బుద్ధి సద్బుద్ధి. అంటే ఇక్కడ మనం ఇద్దరికీ బుద్ధి ఉంది, కానీ ఉపయోగించే విధానంలోనే మార్పు ఉంది. అది సద్బుద్ధ మరి దుష్టబుద్ధ అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక అందరికీ లోక కళ్యాణకరమైన పనులు చేయాలి, అందరికీ జ్ఞానాన్ని బోధించాలి అని మన సద్బుద్ధితో ఉన్నప్పుడు ప్రకృతి సహకారం మనకు వెన్నంటే ఉంటుంది. తరువాతది 4వ పాయింట్, ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏమిటి? మన జీవితంలోకి ఒక సద్గురు వచ్చినప్పుడు మరి ఆ భగవంతుడు ఎవరు, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి అనే వివరాలు బోధించినప్పుడు బాహ్యంగా తిరిగిన మనసు అంతర్ముఖం అవుతుందండి. మరి సద్గురు మన జీవితంలోకి వచ్చాకే మనకు తెలిసింది ఏమని, నేను శరీరం కాదు ఆత్మ అనే విషయం పత్రిజీ గారు వచ్చే వరకు తెలియదు. పత్రిజీ గారు వచ్చారకే మీరు శరీరం కాదు నాయన ఆత్మ అని బోధించినప్పుడు, మరి ఆత్మ అయినప్పుడు మరి అసలు భగవంతుడు ఎవరో తెలుసుకున్నాం. భగవంతుడు ఎవరు? ఆత్మస్వరూపుడే, ఆత్మే పరబ్రహ్మం అని గురువు వచ్చాకే తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు మన మనసు బాహ్యంగా తిరిగిన మనసు, ఈ ప్రపంచం వైపు తిరిగిన మనసు
అంతర్ముఖమై ఆత్మ వైపు తిప్పుతాము. అంటే ఈ మనసు బాహ్య విషయాల మీద బాహ్య విషయాల సేకరణే మనసుకు ఎక్కువగా ఉంటుంది. ఈ బాహ్య విషయాలు సేకరించడం వల్ల ఎప్పుడు ఎక్కువగా ఆందోళనలు ఉంటాయి, అలాగే ఆవేశాలు ఉంటాయి, అశాంతి ఉంటుంది, అహంకారం ఉంటుంది, అజ్ఞానము ఉంటుంది. చూడండి, బాహ్య విషయాలు సేకరించటం వలన ఎక్కువగా ఆందోళన ఉంటుంది. ఆందోళన అంటే చూడండి, పిల్లలు కాలేజీకి వెళ్ళారు, లేటుగా వస్తే ఎంతో ఆందోళన పడిపోతాం. అలాగే ఏ ఊరన్నా పంపించాం పిల్లలకి, ట్రైన్ దొరికిందా, బస్సు ఎక్కారా, గమ్యం చేరారా లేనా అని ఒకటే ఆందోళన. అలాగే ఆవేశం, ఏదైనా జరిగినప్పుడు నెమ్మదిగా ఆలోచించకుండా ఎంతో విపరీతమైన ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం ఎందుకు అశాంతిని కోల్పోతున్నాము అంటే, అశాంతి ఎందుకు వస్తుంది అంటే, మనం అనుకున్నది జరగనప్పుడు, మనం అనుకునేది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, అన్నిటినీ యాక్సెప్ట్ చేయటం అనేది ఈ మార్గంలోకి వచ్చాకే తెలిసింది. మరి మనం అనుకున్నది జరగనప్పుడు మనోడికి అశాంతి. అహంకారం ఎలా వస్తుంది అంటే, నేను చేస్తున్నాను, ఈ సృష్టిలో నేను కాబట్టి సంపాదించాను, నేను కాబట్టి ఉద్యోగం సాధించాను, నేను కాబట్టి వ్యాపారంలో కోట్లు సంపాదించాను అని నేను అనే భావం ఉన్నంతసేపు అహంకారం ఉంటుందండి. ఈ అజ్ఞానం కూడా ఉంటుంది. అజ్ఞానం, ప్రతి ఒక్క మానవుల్లో ఉన్న అజ్ఞానం ఏమిటి అంటే, శరీరం నేను అనుకునే అజ్ఞానం, మాంసాహారం బలము అనుకునే అజ్ఞానం, విగ్రహమే దైవం అనుకునే అజ్ఞానం ఉండటం వల్ల మరి ఈ అజ్ఞానాలని పోగొట్టుకోవాలి అంటే అంతర్ముఖమైన మనసు శాంతిగా, స్థిమితంగా, నిదానంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసు ప్రాపంచికంగా ఉన్నంతసేపు ఆందోళనలు ఉంటాయి, అహంకారం ఉంటుంది, అలాగే అశాంతితో ఉంటావు, ఆవేశంతో ఉంటావు. ఎప్పుడైతే నీ మనసుని భగవంతుడి వైపు అంతర్ముఖం చేసినప్పుడు అప్పుడు నీ మనసు శాంతిగా, స్థిమితంగా, నిదానంగా ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు డాక్టర్లు కూడా ఏమంటున్నారు అంటే, డిప్రెషన్లో ఉన్న వారికి ధ్యానం చేయమని చెప్తున్నారండి. మందులతో పాటు మరి వాళ్ళు ధ్యానం చెయ్యండి, మీ మనసు బాగుంటుంది అంటే, డిప్రెషన్ నుంచి బయటపడాలి అంటే ధ్యానం చేయండి అని డాక్టర్లు రాస్తున్నారు. మరి శాంతి ఉంటుంది అంటే ధ్యానం చేస్తే మనసుకి శాంతి ఉంటుంది. మరి సృష్టికర్తకి ధ్యానం ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. అందుకే ధ్యానం అనేది ఈ కలియుగంలో ఇప్పటి వరకు లేదు. ద్వాపర యుగంలో పూర్తిగా అడుగంటిపోయిన ధ్యానం ఇప్పుడు మన కలియుగంలో పత్రి గారి ద్వారా మన దగ్గరకు వచ్చింది. అంటే కలియుగంలో పత్రిజీ గారు వచ్చిన దగ్గర నుంచే మానవులు ధ్యానం చేస్తున్నారు. పత్రిజీ గారి వల్ల ధ్యానం విశిష్టత, ధ్యానం యొక్క ఆవశ్యకత తెలుసుకొని ధ్యానం చేస్తూ మనసుకు ఉన్న ఆందోళనలు, ఆవేశాలు, అహంకారాలు తగ్గించుకుంటున్నారు ధ్యానం చేసిన వాళ్ళు. ఆందోళనలు, ప్రతిదానికి ఆందోళన పడకుండా జరగాల్సింది జరిగే తీరుతుంది అనుకుంటున్నాం. అలాగే ఆందోళన పడకుండా, ఆవేశపడకుండా ఉంటున్నాం. బాహ్యంగా చూస్తే అహంకారం వస్తుంది, అంతరంలోకి వెళ్ళినప్పుడు ఆనందం వస్తుంది. బాహ్యంగా నేను చేస్తున్నాననే అహంకారం అంతరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అహంకారం లేదు, ఆందోళన లేదు, అలాగే ఆవేశము లేదు. అప్పుడు ఆనందం వస్తుంది. చూడండి, బాహ్య ప్రపంచంలో ఏ చిన్న గొప్ప పని చేసి అహంకారాన్ని పెంచుకుంటున్నారు. మరి ఈ సృష్టిలో ఉండేవి ఏది నాది కాదు, అన్నీ భగవంతుడివి అని తెలుసుకున్న క్షణం నుంచి అంతరంలోకి వెళ్ళి గమ్యం ఏమిటి, లక్ష్యమేమిటి, ఈ భూమి మీద సాధించవలసింది ఏమిటి అని మీరు తెలుసుకుంటారు. చూడండి, సృష్టిలో ఉన్నవన్నీ నావి అనుకుంటున్నావు, కానీ ఈశావాస ఉపనిషత్తులో ఏం చెప్పింది అంటే, సృష్టిలో ఉన్నదంతా భగవంతుడిదే, నీకు అనుభవించటానికి మాత్రమే హక్కు ఉంది. మనకి కార్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, అన్నీ ఉంటాయి, కానీ అన్నీ నువ్వు అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది. కానీ ఏది నీది కాదు కాబట్టి నువ్వు నీతో తీసుకువెళ్ళలేకపోతున్నావు. మరి అనుభవించటానికి నీకు ఇచ్చాడు అంటే పూర్వజన్మ సుకృతం కొద్దీ నీకు ఇవ్వబడ్డాయి. మరి అనుభవించాలి అంటే ఎలా అనుభవించాలి? త్యాగ బుద్ధితో అనుభవించాలి. మరి సద్గురువుని పొందినప్పుడు ఆయన మాటలు పరమాత్మ వాక్కులా స్వీకరించి ఆయన చెప్పిన సాధన చేసినప్పుడు మీలో నుండి
ప్రజ్ఞ బయటికి వస్తుంది. మరి పత్రిజీ గారు మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయమన్నారు. ఆయన చెప్పిన సాధన చేయిస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సాంగత్యం చేస్తూ సేవ చేసినప్పుడు, ఆయన ఇచ్చిన త్రిరత్నాలు పాటించినప్పుడు ఆత్మ నుంచి ప్రజ్ఞ బయటికి వస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించినప్పటి నుండి ఆత్మ నుండి సంకేతాలు అందుతూనే ఉంటాయి. అందుకే మీ జీవితంలోకి గురువు రాకపోతే సత్యం అసలు బోధపడదు. గురువే రాకపోతే మన జీవితంలో సత్యం బోధపడదు. అలా ప్రాపంచిక జీవితంలోనే ఉండేవాళ్ళు. అంటే సత్యం తెలియకపోతే ధర్మాన్ని ఆచరించలేము. సత్యం ధర్మము లేకపోతే జ్ఞానము పెరగదు. అంటే మనం సత్యంలో జీవించడానికి, మనం ధర్మం ఆచరించడానికి మన బాహ్య జీవితాన్ని బట్టే ఆధ్యాత్మిక జీవితం కూడా ఉంటుంది. ఈ మూడు అంటే సత్యం ధర్మం లేకపోతే జ్ఞానం పెరగదు. కాబట్టి ఈ మూడు మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ ఆత్మ నుండి ప్రజ్ఞ బయటికి వస్తుంది. అందుకే ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఒకలా ఆలోచిస్తే ప్రపంచ జీవితంలో ఉన్నప్పుడు ఇంకొకలాగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే పదవులు పొందిన, డిగ్రీలు పొందిన, డబ్బు వచ్చినా నా కృషి వల్లే వచ్చింది అనుకుంటారు. కానీ ఒక జ్ఞాని భగవంతుడి వల్లే నాకు ఇవన్నీ వచ్చాయి అంటే భగవంతుడి దయ వల్ల, ఆయన కృప వల్ల నేను అన్నీ పొందుతున్నాను అనుకుంటాడు. ధ్యాని ఏమనుకుంటాడు అంటే జ్ఞానం పొందిన తర్వాత ఇవన్నీ ఏది వచ్చినా, నీకు పదవులు వచ్చినా, ధనం వచ్చినా, డిగ్రీలు వచ్చినా ఆ భగవంతుడి కృప వల్లే నేను పొందుతున్నాను అనుకుంటాడు. పరమాత్మ కృప ఉంది నా మీద అనుకుంటాడు. కానీ మీకు ప్రకృతికి, గురువుకి, పరమాత్మకి గౌరవం ఇచ్చినప్పుడు మీ ఆత్మ నుండి ప్రజ్ఞ బయటికి వస్తుంది. అంటే మనం పరమాత్మకి, సద్గురువుకి, ఈ ప్రకృతికి ఎప్పుడు వినమ్రులై ఉండాలి. అంటే ఎంతో జ్ఞానాన్ని ప్రజ్ఞ అందుతున్నప్పుడు మన మనసు ఎంతో జ్ఞానాన్ని నింపుకుంటుంది. చూడండి, అంటే ప్రజ్ఞ నుండి మీకు జ్ఞానం అందుతుంది అని అర్థం. కానీ శ్రవణం, స్వాధ్యాయం ద్వారా వచ్చేది స్వల్ప జ్ఞానం. కానీ పూర్ణ జ్ఞానం ఆత్మ నుండి ప్రజ్ఞ ద్వారానే పొందగలము. సో మన మాస్టర్లు చెప్తూ ఉంటారు, మరి నా వాయిస్ని వాళ్ళు తీసుకున్నారు, మాస్టర్స్ వచ్చి సందేశాలు అందిస్తూ ఉంటారు అని చెప్తారు. మనం మాట్లాడుతూ ఉంటాము, మనం చదవని విషయాలు, మరి తెలియని విషయాలు కూడా చెప్తూ ఉంటాం. అంటే మాస్టర్స్ మన వాయిస్ని తీసుకొని వాళ్లే సందేశం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారట. అంటే మన మనసుని ఎప్పుడు ఖాళీ పేపర్లా ఉంచుకోవాలి, వైట్ పేపర్లా ఉండాలి అంటాడు సత్యసాయిబాబా. ఎందుకంటే న్యూస్ పేపర్ మీద అక్షరాలు రాయలేం కాబట్టి మన మనసుని ఖాళీగా ఉంచితే జ్ఞానం అంతా ఆత్మ నుంచి ప్రజ్ఞ ద్వారా మనకి అందుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్ ప్రతిభ. ప్రతిభ అంటే ఏమిటి? మరి ప్రతిభ ప్రజ్ఞ కంటే గొప్పది. ఇప్పుడు మనం 4 విషయాలు తెలుసుకున్నాం. 4 పాయింట్లు స్మృతి, మతి, అలాగే బుద్ధి, ప్రజ్ఞ. ఈ 4 విషయాలు తెలుసుకున్న తర్వాత ఇక తర్వాత లాస్ట్ది ప్రతిభ. ఈ ప్రతిభ మన ఎలా వస్తుంది? మనం ప్రజ్ఞ కంటే చాలా గొప్పది ప్రతిభ. ఎవరైతే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తారో వారి మీద భగవంతుడి కృప కలిగి, అంటే దైవానుగ్రహం వల్ల ప్రతిభ వస్తుంది. మరి భగవంతుడి కృప కలగటము అంటే మరి తీవ్రాతి తీవ్ర సాధన చేసి ఆ భగవంతుడి కృప కలిగితే అప్పుడు మనకి దైవానుగ్రహం వస్తుంది. మీరు గమనిస్తే గొప్ప మహాత్ముడైన అంటే రత్నాకరుడు వాల్మీకిగా మారి రామాయణ మహాకావ్యాన్ని రాశాడు కదా. అలాగే కాళిదాసు మరి ఎంతో జ్ఞానాన్ని అందించాడు. అలాగే వ్యాస భగవానుడు మరి 4 వేదాలు, 18 పురాణాలు, అలాగే 4 వేదాలే కాక 18 పురాణాలను అందించారు. మనకి ఎన్నో కావ్యాలు అందించడం జరిగింది. అలాగే శంకరాచార్యుల వారు భజ గోవిందం, ఎన్నో మరి నిర్వాణ షట్కం ఇవన్నీ అందించడం జరిగింది. మలయాళ స్వామి వారు ఎంతో సాధన చేసి ఎన్నో గ్రంథాలను కూడా అందించారు. మరి అంటే ఎంత ప్రతిభ వారిలో ఉండాలి,
ఎంత మేధస్సు ఉండాలి ఆలోచించండి. అంటే వారి మనసు ఎంత గొప్పగా శుద్ధత్వం పొందిందో మనం తెలుసుకోవచ్చు. పత్రిజీ గారు 1,00,000 పుస్తకాలు చదివారట. చదివి ఎన్నో గ్రంథాల ద్వారా మరి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఎన్నో పుస్తకాలు రాసి మనకి ఇవ్వటం జరిగిందండి. అంటే పత్రిజీ గారు తన జ్ఞానాన్ని అంతా కలిపి మరి సామాన్య పామరులకు కూడా అర్థమయ్యేటట్టు, అంటే చదువుకున్న వారికే కాకుండా చదువు లేని వారికి కూడా అర్థమయ్యే రీతిలో జ్ఞానాన్ని అందించటం జరిగింది. అంటే పరమాత్మ కృప ఉన్న వాళ్ళకు ఈరోజు రాఘవరావు గారు, రాజలక్ష్మి అమ్మ 95 పుస్తకాలు రాయటం జరిగింది. అంటే పరమాత్మ కృప ఉన్న వాళ్లకు ఈ ప్రతిభ బయటికి వస్తుంది. అంటే భగవంతుడి కృప వల్లే వాళ్ళు ఈ పుస్తకాలన్నీ వ్రాసి మనకు అందించగలిగారు. అప్పుడు ఆ కాలంలో ఎవరు అందించారు? వేదవ్యాస మహర్షి, శంకరాచార్యుల వారు, కాళిదాసు, మరి వాల్మీకి మహర్షి ఎంతో జ్ఞానాన్ని ఎలా అందించారో మనకు ఇప్పుడు కలియుగంలో ఎన్నో పుస్తకాల ద్వారా పత్రిజీ గారు మనకు జ్ఞానాన్ని అందించారు. అంటే వాళ్ళకి పరమాత్మ కృప ఉండబట్టే ఇప్పుడు రాఘవరావు గారు కానీ, రాజ్యలక్ష్మి గారు కానీ ఇన్ని పుస్తకాలు రాయగలిగారు. అంటే మొదట్లో ఆయనలో ఉండే ప్రజ్ఞ, మరి రాఘవరావు సార్కి ఆయనలో ఉన్న ప్రజ్ఞ పత్రిజీ గారి పరిచయం అయిన తరువాత సాధన పెరగగా పెరగగా లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఇంకా ఏం చేయాలి, ఈ జ్ఞానం అందరికీ ఎలా అందించాలి, అంటే అందరిలో అజ్ఞానాన్ని ఎలా పోగొట్టాలి, నిరంతరం తపన పడుతున్నారు. అందుకే అందరిలో ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు. ఆత్మ అనే భగవంతుడికి ధ్యానం అనే నీరు పోస్తే ఆ శక్తి పెరిగి ప్రజ్ఞ ప్రతిభగా మారుతుంది. ప్రతి ఒక్కరిలో ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు. మరి ఆత్మ అనే భగవంతుడు ఉన్నప్పుడు ఆ భగవంతుడికి మరి ధ్యానం అనే నీరు పోయాలి, తీవ్ర సాధన చేయాలి. ధ్యానం అనే నీరు పోసినప్పుడు ఆ ఆత్మశక్తి పెరిగినప్పుడు మరి ఆ మనలో ఉన్న ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ అదే ప్రతిభగా మారుతుంది అని మనకి అది అర్థమవుతుంది. అందరికీ బోధిస్తున్నారు. రాఘవరావు గారిలో ఎప్పుడైతే ఈ ప్రజ్ఞ ప్రతిభగా మారిందో ఎన్నో పుస్తకాలు రాయగలిగారు. అలాగే ఉదాహరణకు మనం వర్తమాన కళాకారుల్ని తీసుకుంటున్నాం. అంటే ఒక నాట్యం చేసేవారు, చిత్రలేఖనం గీసేవారు, అలాగే సంగీతం పాడేవారు, అలాంటి వారు ఎన్నో రంగాలలో రకరకాల కళాకారులు ఉంటారు. వారందరూ కూడా గత జన్మల్లో ఎంతో కొంత కళ సాధన చేసిన వారే. అంటే ఇప్పుడు చూడండి, చిన్న వయసులోనే 5-6 ఏళ్ల వయసులోనే భరతనాట్యం అద్భుతంగా చేస్తుంది పాప అంటూ ఉంటాం. అంటే గత జన్మల్లో వాళ్ళు ఎంతో సాధన చేసిన వాళ్ళే అంత చిన్న వయసులో అంత అద్భుతంగా నాట్యం చేస్తున్నారు. కొంతమంది చూడండి, చిన్న పిల్లలు ఎంతో అద్భుతంగా పాటలు పాడతారు. అంటే వాళ్ళు గత జన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళు అలా పాడగలుగుతున్నారు. మరి కొంతమంది ఎంత ప్రాక్టీస్ చేసినా పాటలు పాడలేరు. మరి చిన్న వయసులోనే ఎలా పాడగలుగుతున్నారు? భీమవరం వస్తూ ఉంటారండి శివగారి పిల్లలు ఇద్దరు. వాళ్ళు తీవ్రంగా సాధన చేస్తారు. అలాగే ప్రతి క్లాసు రాసుకుంటారు. 10 ఏళ్ల వయసులోనే వాళ్ళు తీవ్ర ధ్యాన సాధన చేస్తున్నారు అంటే అది గత జన్మ సంస్కారమే అని మనం తెలుసుకోవచ్చు. మరి 70 ఏళ్ల వాళ్ళని కూడా చేయమంటే, ధ్యానం చేయమంటే మాకెక్కడ కుదురుతుందండి అంటారు. అంటే వీళ్ళ గత జన్మ సంస్కారం అలా ఉంటే వాళ్ళు చిన్న వయసులోనే నాట్యంలో రాణిస్తున్నారు, అలాగే సంగీతంలో రాణిస్తున్నారు, అలాగే డ్రాయింగ్, పెయింటింగ్ చిన్న పిల్లలే అద్భుతంగా వేస్తారు. అలాగే ప్రతి రంగంలోనూ వాళ్ళు అంత నైపుణ్యాన్ని సాధించారు అంటే గత జన్మ సంస్కారం అనే మనం తెలుసుకోవచ్చు. అంటే అందుకే వారు ఈ జన్మల కూడా కృషి చేసి వారిలోని ప్రతిభను చూపించగలుగుతున్నారు. గత జన్మ సంస్కారం వల్లనే ఈ జన్మలో మరలా కృషి చేసి చిన్న వయసులోనే వాళ్ళు వాళ్ళ ప్రతిభను చూపించగలుగుతున్నారు. కానీ వారు అదే కాకుండా ఇంకా ధ్యాన సాధన చేస్తే ఒక కాళిదాసులాగా, ఒక వాల్మీకి లాగా, ఒక వ్యాస భగవానుడిలాగా, ఒక శంకరాచార్యుల వారిలాగా గొప్ప గొప్పగా ఎన్నో కావ్యాలు రాసి ఎంతో జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తారు.
అంటే వాళ్ళ ప్రతిభ బయటికి వచ్చింది కాబట్టి అలా ఎన్నో కావ్యాలు రాసి అందించగలుగుతారు. వాళ్ళు కొద్దిపాటి ప్రతిభనే ప్రదర్శిస్తున్నారు అంటే ఏదో ఒక కళలోనే రాణిస్తున్నారు. కానీ శంకరాచార్యులు వారు కానీ, కాళిదాసు కానీ, అలాగే ఒక వాల్మీకి కానీ లోక కళ్యాణం కోసం సేవ చేస్తూ ఎన్నో మహాకావ్యాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని ప్రజలకు అందించడం జరిగింది. మరి అది చదివి ఎంతో మంది ఈరోజు జ్ఞానవంతులు అవుతున్నారు. మరి వీరందరిపై దైవం యొక్క కృప ఉండబట్టే కదా వాళ్ళు అంత గొప్ప కావ్యాలు వ్రాయగలిగారు. అంటే వీళ్ళ ప్రతిభ అంతగా విస్తరించింది. దైవం యొక్క కృప ఉండబట్టే అన్ని కావ్యాలు వ్రాశారు కాబట్టే వాళ్ళ ప్రతిభ అంతగా విస్తరించింది. ఈ భూమి మీద అన్ని జీవుల కంటే మానవుడు చాలా గొప్పవాడు. మరి మనసు ప్రభావంతో జీవించేవాడు కానీ ఆ మనసుని ప్రాపంచిక వ్యవహారాల మీద తిప్పి ఉంచితే స్వార్థంతో బ్రతికేస్తూ ఉంటాడు. స్వార్థంతో ఉంటూ పరిమితంగా నేర్చుకొని చనిపోతాడు. కానీ అలాంటి మనసును సాధనలో ఆత్మ వైపు ఉంచితే బుద్ధి వికసింప చేసుకొని ప్రజ్ఞ పొందుతూ అప్పుడు జ్ఞానవంతులవుతారు. ఎప్పుడైతే అంతర్ముఖులు అవుతారో ఆత్మ నుంచి సందేశాలు అంచినప్పుడు అది ఆత్మ నుంచి వచ్చేదాన్నే ప్రజ్ఞ అంటారు. ఎంతో మంది భూమి మీద పుడుతున్నారు, పెరుగుతున్నారు, అనుభవిస్తున్నారు, చనిపోతున్నారు. కానీ ఎవరు వాళ్ళు పూర్ణ పురుషులు కాలేరు. కానీ ఎవరైతే ప్రపంచంలోకి వచ్చి ప్రాపంచిక జీవితం అనుభవించి దాంతోపాటు ఆధ్యాత్మికం కూడా అనుభవిస్తారో వారే పూర్ణ పురుషులు కాగలరు. పత్రిజీ గారు ఎంతో మందికి జ్ఞానం నేర్పారు. మరి అందరిలోనూ ప్రతిభ బయటికి వచ్చిందా అంటే వాళ్ళ కృషిని బట్టే ఉంటుంది. నేను ఎదగాలి అన్న తపన వారిలో ఉండాలి. నేనే కాదు, నాతోటి వారంతా ఆత్మస్వరూపులే కాబట్టి అందరినీ ఉద్ధరించగలగాలి నాకు చేతనైనంత వరకు అని ఏ వ్యక్తి కోరుకుంటాడో, మనస్ఫూర్తిగా కోరుకుంటాడో వాడికి ప్రకృతి సహకారం తప్పకుండా ఉంటుంది. నేను బాగుపడలేదు, పక్కవాడిని ఏం బాగు చేస్తాను అని చాలా మంది అనుకుంటారు. నువ్వు బాగున్నావా లేదా కాదు, పక్కవాడు బాగున్నప్పుడు నువ్వు కూడా బాగుంటావు. సృష్టిలో ఉన్న భగవంతుని ధర్మం నీకు వచ్చింది, నీకు ఇచ్చింది పక్కవాడికి ఇవ్వటమే. నీకు ఏ జ్ఞానం వచ్చిందో ఆ జ్ఞానాన్ని పక్కవాడికి పంచటమే నీ ధర్మం. అందుకే పత్రిజీ గారు జ్ఞానం నువ్వు ఎంత నేర్చుకుంటే అంతే చెప్పు అన్నారు. అంతకంటే ఎక్స్ట్రాలు చెప్పక్కర్లేదు. నువ్వు ఎంత నేర్చుకున్నావు, అందరూ ఆత్మస్వరూపులే అని చెప్పు, అంతే. అదే నేర్చుకున్నావు, అదే చెప్పు. ఏ జీవి కూడా ఆత్మస్వరూపం కాకుండా లేదు, అన్ని ఆత్మలే, అందుకే ఏ జీవిని చంపే హక్కు లేదు అని నేర్చుకున్నావు, అదే అందరికీ బోధించు. ఈ పరమ సత్యాన్ని చెప్పటానికి మనం ఏ డిగ్రీలు చదవక్కర్లేదు, ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయక్కర్లేదు. వర్తమానంలో జరుగుతున్నదే నువ్వు చెప్పు అన్నారు పత్రిజీ గారు. అంటే ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న మానవుడు జీవహింస చేస్తున్నాడు. జీవులంతా నా కోసం పుట్టాయి అనుకుంటున్నాడు. కానీ ఎవరి కోసం ఏ జీవి పుట్టదు. ప్రతి జీవి తనని తాను ఉద్ధరించుకోవటానికే 84 లక్షల జీవరాశులు జన్మ తీసుకున్నాయి. అనుభవాలు పొందుతూ పాఠాలు నేర్చుకుంటూ మానవ జన్మలోకి వచ్చాకే మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళటానికి భూమి మీద ఏం చేయాలి అనే పాఠాలు గురువు ద్వారా నేర్చుకొని ఆ విధంగా ప్రయాణం చేసినప్పుడు ఈ ఆత్మకి ముక్తి మోక్షం అంటే ఇక జన్మ తీసుకునే అవసరమే లేదు అని తెలుసుకొని అదే బోధించాలి. గురువు నీకు ఏది చెప్తాడో అదే బోధించాలి. ఈ సత్యం బోధించడానికి మీ దేహాన్ని భగవంతుడు ఎంచుకున్నాడు. మనం బోధిస్తున్నాము అంటే ఈ దేహాన్ని భగవంతుడు ఎంచుకున్నాడు అని సంతోషంతో ఈ పని మీరు చేయగలగాలి. అలా చేసినప్పుడు పరమాత్మ మీకు కావలసినంత శక్తిని ఇస్తాడు. నిత్యం సాధన చేయకుండా ఎదుటివారికి చెప్పే అర్హత మీకు ఉండదు. నిత్యం సాధన చేసినప్పుడే ఆచరించి మనం చెప్పాలి. ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడవుతాడు. మరి మనం ఆచరించాం కాబట్టి గురువు దగ్గర ఉన్న విద్యను మనం దగ్గర విద్యను నేర్చుకొని ఆచరించి 10 మందిని ఆచరింప చెయ్యాలి. అలా మీరు చేసే ప్రయాణంలో ఏ అడ్డంకులు లేకుండా నిరంతరం చూస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. మనకి ఏ ఆటంకం రాకుండా పరమాత్మ నిరంతరం చూస్తాడు.
చూస్తూ ఉంటాడు. అందుకే మీలోని ప్రతిభను గుర్తించి దానికి వెలికి తీసే మార్గం, ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తి ఉంది. దాన్ని వెలికి తీసే మార్గమే శ్వాస మీద ధ్యాస ధ్యానము. మనసు బాహ్యంలో తిరిగినప్పుడు సంకుచితంలో ఉంటుంది. అంతరంలోకి వెళ్ళినప్పుడు విశాలత్వం వస్తుంది. అంటే అందరికీ సహాయం చేయాలి, అందరినీ జ్ఞానవంతులు చేయాలి అన్న కోరిక మనసు చాలా గొప్ప మనసు అవుతుంది. అటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటూ అందరూ బాగుండాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి. మన మనసు ఇలా పంచ అవస్థల్లో, అంటే స్మృతి, మతి, బుద్ధి, ప్రజ్ఞ, ప్రతిభ, ఇలా పంచావస్థల్లో ఉన్న మరి మన కోసం మనం అన్నట్టుగా బతుకుతాము. ఈ పంచావస్థల్లో ఉంటే చిట్ట చివరికి అందరి కోసమే ఈ దేహం తీసుకున్నాను అని అర్థమైనప్పుడు ఆనందకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. పంచావస్థల్లో ఉన్నప్పుడు మన కోసం జీవిస్తాము. అలా కాకుండా మన మనసు అంతరంలోకి తిరిగినప్పుడు అందరి కోసం, లోక కళ్యాణ కోసం అనుకుంటే మరి అందరి కోసం జీవిస్తాము. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్షి తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూలో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన నాగమల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.